తరువాత 7వ మాటను ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడైను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకంటే కీర్తనాకారుడు అన్నాడు, ఆయన ఆత్మ పాతాళములో విడువ పడదు. మనం రాబోయే గుడ్ ఫ్రైడే సందేశంలో ఈ పరిపూర్ణమైన విషయాన్ని మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. సిలువలో జరిగినటువంటి ఈ 7 మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేశాం. కానీ ఆ సిలువ వేయబడిన ఆ రోజు జరిగిన తీర్పుల గురించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ మనం పెట్టాం. ఈ 7 మాటల గురించి కూడా క్లుప్త వివరణ పెట్టాం. మరలా ఈ సంవత్సరంలో క్రొత్త విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు. అయితే ఈ మధ్యలో జరిగిన సంభవాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సంభవాలు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఆత్మలను తండ్రికి అప్పగించుకోవాల్సిందే. ఎవరైతే తమ ఆత్మలను తండ్రికి అప్పగిస్తారో వారు పరదేశంలో ఉంటారు, వారు పరలోకానికి చేరుకుంటారు. ఆత్మని అప్పగించుకోవడం అనే అనుభవం క్రైస్తవులమైన మనం అవలంబించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పిల్లలు తమ ఆత్మలను తండ్రికి అప్పగిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఓ గొప్ప మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడంట. ఆయన బిగ్గరగా కేక వేసి పలికిన మాటలు ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఆ తర్వాత మనం చదివితే ఆయన బిగ్గరగా శబ్దముతో చెప్తున్నాడు కదా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన ఆత్మని తండ్రికే అప్పగిస్తున్నాడంటే, సాతానుడు మహా తెలివిగల్లవాడు, వాడు అధిక తెలివితేటలు ఎక్కువ. వాడు ప్రతి అవకాశాన్ని చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగైనా వాడు మరలా తిరిగి వెళ్లకుండా చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఏ రీతిగా వచ్చాడో అదే రీతిగా తండ్రి యొద్దకు కొనుపోబడ్డాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా. ప్రాణము పెట్టేవాడు ఆయనే, ప్రాణము తీసేవాడు ఆయనే. ఆయన ప్రాణం పెట్టగలడంట, ప్రాణము తీయగలడు. ఆయనకి అంత ఉంది. ఒక మనిషికి ప్రాణం పెట్టాలంటే ఆయనకే సాధ్యం. మరి ఆయనే ప్రాణము విడిచెను, ప్రాణాన్ని వదిలిపెట్టేశారంట. ఆయన సరెండర్ అయిపోయాడు. ఎందుకు ఆయన సరెండర్ అయిపోయాడు? ఎందుకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు? ఎందుకు అంటే ఆయన బ్రతికి ఉన్న దినాల్లో చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ అనేకులకు విమోచన క్రైదనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యేసయ్య ప్రాణం విడిచాడు, మనందరికీ రక్షణ కలిగింది. స్తోత్రం చెప్దాం. యేసయ్య ప్రాణం విడిచాడు, బలిపీఠము బద్దలైపోయింది. యేసయ్య ప్రాణం విడిచాడు, దేవాలయపు తెర చినిగిపోయింది. యేసయ్య ప్రాణం విడిచాడు, సమాధుల్లో ఉన్న వాళ్ళు తిరిగి లేచారు. యేసయ్య ప్రాణం విడిచాడు, గొప్ప వెలుగు కలిగింది. యేసయ్య ప్రాణం విడిచాడు, రక్షణ కార్యము ప్రారంభమైంది, రక్షణ మార్గం ప్రారంభమైంది, నిత్య జీవపు తలుపులు తెరవబడ్డాయి. కనుక ఈ 7 మాటల ద్వారా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏదో నామకార్థంగా చెప్పుకోవడానికి కాదు. ఆ మాటల వెనుకమాల గొప్ప అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా తండ్రి యొక్క చిత్తము చేయడమే. ఆయన తన ప్రాణాన్ని ఆయనకు అప్పగించుకున్నాడు, తండ్రికి అప్పగిస్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన చేతికి ఆత్మను అప్పగించుకొని ప్రాణము విడిచిపెట్టాడు. ఆయన ప్రాణం విడకపోతే
ఆయన ప్రాణం గనక పోకపోతే ఏం జరిగేదో తెలుసా? ఆ సాయంకాలపు వేళ వారు కాళ్ళు చేతులు విరగొట్టి చంపేసేవాళ్ళు. ఎందుకంటే సిలువ మీద ఆ రోజు అది పస్కా దినం కాబట్టి సిలువ మీద ఉండకూడదు, తీసేయాలి అంటే ఆ రోజు ఒకవేళ చనిపోకపోతే పరిస్థితి ఏంటి అంటే కాళ్ళు చేతులు విరగొట్టి చంపేసేవాళ్ళం. కానీ నా యేసయ్య అలాగా విరవబడలేదు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, నీ పరిశుద్ధి నీవు కుళ్ళు పట్ట నీవు వాని ఎముకల్లో ఒకటైనో విరవబడదు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన తన్ను తానుగా సమర్పించుకున్నాడు, తన్ను తానుగా తన ప్రాణాన్ని విడిచాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి మనము మరిచిపోక ఆ రక్షణ కార్యాన్ని తలపోస్తూ ఈ యొక్క దినాన మన ఆధ్యాత్మిక జీవితాల్లో మరొకసారి లేఖన భాగంలో ఉన్న విషయాలు ధ్యానిస్తూ ఆయన మార్గములో కొనసాగుదాం, ఆయన్ను పోలి జీవిద్దాం, క్రీస్తును పోలి మనం నడుచుకుందాం. ఆ కృపను దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్.